ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్వల్ టారా ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏం లేదండి. సో మీకు అందరికీ తెలిసిందే ఈరోజు అమావాస్య కాబట్టి, సో ఈ అమావాస్యకి మీ ఎనర్జీస్, మీ పార్ట్నర్ది, కెరియర్ది ఇలా చూసాం కదా. ఇప్పుడు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, అమావాస్యకి మీరు ఎలా ఉన్నారనేది చూసేద్దాం. సో ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఎవరికైనా డీటెయిల్ రీడింగ్ కావాలనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే 1 ఫ్రీ రీడింగ్ క్వశ్చన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు చూసేద్దామా. సో ఈ అమావాస్యకి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీరు ఎలా ఉన్నారనేది చూసేద్దామా. వావ్, చాలా బ్యూటిఫుల్ ఎనర్జీస్. ఇలాగే ఉండండి. బ్యూటిఫుల్ అన్నాను, స్ట్రెస్ కనపడుతుంది. ఓకే ఫైన్, బట్ ఓవరాల్ అయితే బ్యూటిఫుల్గానే ఉంది. ఓకే, యాక్చువల్లీ చెప్పాలంటే ఈ అమావాస్యకి నాకు తెలిసి చాలామంది వాళ్ళు ఎంప్రూవ్స్ ఎనర్జీలో ఉన్నారనమాట. చాలా పాజిటివ్ ఎనర్జీ కనపడుతుంది. అండ్ చెప్పాలంటే వన్ టైప్ ఆఫ్ చాలా పాజిటివ్ అంటే మీలో ఈ అమావాస్యకి నాకు తెలిసి మోస్ట్లీ ఎవరు కనెక్ట్ అవుతుందో తెలీదు, చాలా పాజిటివ్గా ఉన్నారు. మీరు ఏది పట్టించుకోకుండా మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవడం, సెల్ఫ్ గ్రోత్ చేసుకోవడం. నాకు తెలిసి కొత్తగా ఏమైనా మీకు ఎర్నింగ్ చేసుకుంటూ మంచిగా డబ్బులు వస్తుంటే దాంతో బట్టలు కొనుక్కోవడము, మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవడం, బ్యూటీగా తయారవ్వడము, మంచిగా రెడీ అవ్వడము, ఇలాంటి ఎనర్జీస్ కనపడుతున్నాయి. ఈ అమావాస్యకి అయితే మీ ఎనర్జీస్ చాలా బాగున్నాయి అనమాట. అండ్ మీకు బ్యాలెన్స్ కూడా కనపడుతుంది. బ్యాలెన్స్ కూడా మీరు ఏ విషయంలో అయితే ఇంబ్యాలెన్స్గా ఉన్నారో, కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉన్నారో దాని నుంచి మీరు బయటకు వస్తారు. డెఫినెట్గా చాలా పాజిటివ్ కార్డ్సే కనపడుతున్నాయి. మేబీ అమావాస్య తర్వాత మీకు ఏదైతే ఇంబ్యాలెన్స్ ఉందో అది బ్యాలెన్స్కి వస్తుంది. అండ్ మీరు ఇంతకుముందు ఏదైతే కలలుగా అంటూ ఏదైతే మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారో దానికి ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది అనమాట. మోస్ట్లీ మీరైతే చాలా పాజిటివ్గా ఉన్నారు. అండ్ మేబీ మీరు మీ లవ్ విషయంలో కొంతమంది అయితే నాకు ఎమోషనల్గా లవ్ విషయంలో మీరు కొంచెం వెనక ముందు అంటే నేను ఇప్పుడు నాకు ఆల్రెడీ పాస్ట్ ఎవరికైనా పాస్ట్ ఉంటే నేను ఈ పాస్ట్లో ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యాను కదా, సో మళ్ళీ నాకు సేమ్ సిచ్యువేషన్ అవుతుందా లేదా అని చెప్పి నేను సెకండ్ ఛాన్స్ తీసుకోవాలా లేదా అని చెప్పి వెనకడుగు వేస్తూ ఉన్నారనమాట కొంతమంది. సో చాలా రోజులు నిద్రలేని రాత్రులు కూడా గడిపి దీని గురించి ఆలోచించి ఓవర్గా థింక్ చేయడం అనేది జరిగింది. బట్ దీనికి అన్నిటికైతే ఫుల్ స్టాప్ జరుగుతుంది. డెఫినెట్లీ దట్ ఈస్ వెరీ పాజిటివ్ కార్డ్, చాలా పాజిటివ్ కార్డ్ అనమాట, చాలా చాలా పాజిటివ్ కార్డ్. సో డెఫినెట్లీ మిమ్మల్ని మీరు మంచిగా రెడీ అయ్యి మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవడం, మీ మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనేది ఈ అమావాస్యకి జరుగుతుంది. చాలా బ్యూటిఫుల్ ఎనర్జీస్ వచ్చాయి. సో డెఫినెట్గా క్లైమ్ చేసుకోండి అండ్ ఇలాగే ఉండండి. డెఫినెట్లీ ఇన్ కేస్ నేను ఇదే సజెషన్ చెప్తాను అందరికీ, మనం ఇలా ఉంటేనే మన పార్ట్నర్స్ కానీ మన లైఫ్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ బీ పాజిటివ్, గ్రాటిట్యూడ్ ఇన్వేస్ అండ్ థ్యాంక్ యూ, బాయ్.